11వ తేదీన అంతర్రాష్ట్ర రోడ్డుపై కోతులు కప్పాలని కోరుతూ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కోటిపం బ్రిడ్జి వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సామూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామూర్తి విలేకరులతో మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో పార్వతీపురం నుండి కునేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలో వర్షాకాలం వస్తే చాలు ప్రతిరోజు ఎక్కడ పడితే అక్కడ గోతులో వాహనాలు దిగిపోయి గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి అని ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో రోడ్లు భవనాల శాఖ అధికారులకు వ్యతిరేకంగా ఈ నెల 11వ తేదీన అనగా శుక్రవారం కోటిపం బ్రిడ్జి వద్ద ప్రయాణికులు ఆటో వాహనాలు మరియు డ్రైవర్లతో కలిసి రాస్తారోకో చేస్తామని అన్నారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్ళే రహదారి మార్గంలో చాలా గోతులయ్యి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల అప్పుడు 24 గంటలు 48 గంటలు 78 గంటలు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో ఈ రోడ్లన్నీ మేము కప్పుతాం పూర్తి చేస్తాం అధికారులు వచ్చిన అన్నారు. ఇప్పుడు 12 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సంక్రాంతి ముందు పార్వతీపురం నుండి కూనేరు మీదుగా పెద్ద పెద్ద గోతులు కప్పారు తప్ప చిన్న గోతులు కప్పకపోవడం వల్ల మళ్ళీ చిన్న గోతులు ఈరోజు వర్షం వల్ల నీరు చేరి యథాస్థితికి వచ్చి ప్రతిరోజు వాహనాలు కూడా నీటిలో చేరిపోయి ఇప్పటికే 20 గంటలు 18 గంటలు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే మేము పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్లో 12 సార్లు మహానుభావు ఈ రోడ్ల బాధ్యతలు ఇస్తే కనీస సమాధానం కూడా లేని పరిస్థితి ఉంది. ఆర్ఎంపీ అధికారులు అడిగితే డబ్బులు లేవట. మరి ప్రభుత్వం మట్టుగా జీవుల మీద జీవులు డబ్బులు విడుదల చేస్తామంటారు. మరి ఎవరి వల్ల తప్పు మాకు తెలియని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు ఈ రోడ్డు మరమ్మతు పనులు చేయకపోవడం ప్రతిరోజు అందరూ వాహనదారులు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా ఈ నెల 11వ తేదీన మేము కోటిపం బ్రిడ్జి వద్ద ఈరోజు అక్కడ పెద్ద ఎత్తున రాత్రిలో చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే వాహనదారులు ప్రయాణికులు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు పట్టించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నాం. దీనికి నిరసనగా వాహనదారులు ప్రయాణికులు అందరితో కలిసి ఈ శుక్రవారం ఉదయం 10 గంటలకి కోటిపం బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున రాత్రిరోకు చేస్తాం. ఆ రాత్రిరోకులు ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వమే రోడ్ల భవనాల శాఖ అధికారులే భరించాలని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి వాహనదారులు ప్రయాణికులు అందరూ కూడా శుక్రవారం ఉదయం 10 గంటలకి కోటిపం బ్రిడ్జి వద్దకు చేరుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తాను. ఇప్పటికే అనేక ఆందోళనలు నిరసనలు చేసిన సందర్భంగా కనీసం అధికారులకు చీమ కుట్టినట్టు లేదు. జీవోల మీద జీవోలు ఇస్తున్నారు. ఇదిగో డబ్బులు విడుదల అయిపోయినాయి, అదిగో డబ్బులు విడుదల అవుతాయి. మరి డబ్బులు విడుదల అయితే పనులు ఎందుకు చేయరని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు కాంట్రాక్టర్ పేరున ఈరోజు టెండర్ల పేరున కాలయాపన చేయడం తగదు. ఇప్పటికైనా రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి ప్రయాణికులు వాహనాలు